బాబాయ్ మన గోదావరి నది మధ్యలో బోటు మీద కూర్చుని భోజనం చేస్తా ఉంటే నాకు మా తాంబెలగడికి మధ్య పోయింది బాబాయ్. ఈ రోజు నేనమ్మా తాంబెలగడ మన గోదావరి నది మీద ఉన్న ఆహ్వాన కిచెన్ దగ్గరకు వచ్చాం బాబాయ్. ఇంకా లోపల అంబియన్స్ వచ్చేసరికి ఇలా ఉంటది, బయట అయితే గోదావరి వ్యూస్ చూస్తాం, మనకి ఇష్టమైన ఫుడ్ తినేయడమే బాబాయ్. ఇంకా ఫస్ట్ నేను వీళ్ళ మటన్ మరక్ ట్రై చేశాను, జలిపేవరు ఉంటే వెంటనే ఎగిరిపోతుంది బాబాయ్. మా తాంబెలగడి సూప్ లో కూడా నమ్మకాయ పిండేస్తున్నాడు, సరేరా తాగరా అంటే మూతికాయలు చేసుకున్నాడు బాబాయ్. తర్వాత నేను మటన్ గీ రోస్ట్ అయితే టేస్ట్ చేశాను, మొక్క అయితే మెత్తగుడికింది, టేస్ట్ బాగుంది బాబాయ్. మా తాంబెలగడి కరివేపాకు కోడి వేపుడు తిని కావు కావని కేకలేస్తున్నాడు. తర్వాత వీళ్ళ వెన్నపోస చికెన్ తిన్నాడు, టేస్ట్ అయితే దడదలు ఆడిపోయింది బాబాయ్. మా తాంబెలగడి ఎరిటాక్ ఫిష్ తినడం కోసం తెగ ఆరాటపడిపోయాడు బాబాయ్. ఇంకా మెయిన్ కోర్స్ లో నల్లి గోష్ బిర్యానీ చెప్పారు, ఆ మేకతోండ అలా కొరికి ఆ రైస్ ని కలుపుకుని తింటే టేస్ట్ తుక్కు రేగిపోయింది బాబాయ్. మా తాంబెలగడి కూడా డిఫరెంట్ గా ఇద్దాం అనుకున్నాడు, ఒరే తాంబేలు మూతి 33 సార్లు కాల్ చేసుకున్నారు ఈ రోజు. మా తాంబెలగడి విస్తరా కోడిపాలో తిని విశ్రాంతి తీసుకుంటాను అన్నాడు. వేడివేడికి ఇది తిన్న తర్వాత నేను కొనపాతో తాంబెలగడి ఆప్రికాట్ డిలైట్ తో ఫినిష్ చేశాడు, కడుపులో సల్లగా ఉంది బాబాయ్. బాబాయ్ మన రాజమండ్రి బాబాయ్లు ఉంటే కామెంట్ చేసేయండి, వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయాలండి బాబాయ్. ఉంటాను మరి అయితే జాగ్రత్త.